2, 3. Full tank, 13 liters, 13,998. जय बोलो गणेश महाराज की। దేంట్లో తక్కువ ఉంటుంది యాప్లో? మ్యాజిక్ పిన్, స్విగ్గీ, జొమాటో మంతనీళ్ళు ఎక్కడ? మా సిద్దిపేట దగ్గరనే. తెలుసా సిద్దిపేట? ఓకే తెలుసా. మీరు వచ్చే దారిలోనే ఉంటుంది కదా ఇది. సో దీంట్లో పప్పు, ఇంకా శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసారు, నువ్వులు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఇన్ని రోజులు అయితే వీడియోస్ తీయలేదు. సో ఇప్పటి నుంచి అయితే మంచిగా తీద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో అదైతే ఫుడ్ గురించి, ప్లస్ ఐడియల్ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో అది ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది అయితే ఒకసారి అయితే మీరు ముందు చూడండి గైస్. ఇప్పటివరకు అయితే మా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సో సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్స్. లెట్స్ గెట్ ఇన్ టు మోటో వ్లాగ్ వ్యూ. సో మోటో వ్లాగ్ వ్యూకి అయితే వెళ్దాం. చాలా డేస్ అయిపోయింది. మనకు బ్యాక్గ్రౌండ్లో నేను చూపిస్తాను ఇప్పుడు వీడియో, అది ఎలా సెటప్ చేసినా ఏంటి అనేది అయితే చూడండి ఒకసారి. అది ఒక వీడియో కూడా తీస్తుంది దాని గురించి సపరేట్గా. ఇది అయితే మన మోటో వ్లాగ్ సెటప్. దీని గురించి అయితే నేను ఒక సపరేట్ వీడియో తీస్తాను, ఎలా సెటప్ చేసినా ఏంటి అనేది అయితే. బయలుదేరదాం. చలో రైట్ గైస్. ఇప్పుడైతే మన బండ్లో 2 పుల్లల పెట్రోల్ మాత్రమే ఉంది. సో దాన్ని 7, 8 పుల్లలు, 6, 7 పుల్లల వరకు తీసుకెళ్ళిపోదాం. ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టించేసి నెక్స్ట్ అయితే ఒక కొత్త ప్లేస్ అన్నా కదా, ఆ ప్లేస్ కి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. యాక్చువల్గా ఈ రోజు డేట్ వచ్చేసి 7th, రేపు 8th. సో ఈ రోజు చంద్రగ్రహణం ఉందన్నారు. సో అందరూ బీ కేర్ఫుల్. అఫ్ కోర్స్ ఈ వ్లాగ్ అయితే ఈ రోజు రావచ్చు, లేకపోతే రేపన్నా రావచ్చు. డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ లో అయితే కలుద్దాం మనం. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన. నేను ఎప్పుడైనా కానీ హెచ్పి పెట్రోల్ బంక్ లోనే కొట్టిస్తా, ఎందుకు నాకు మంచిగా అనిపిస్తుంది. 107.39 వచ్చేసి పెట్రోల్, డీజిల్ 95.64, పవర్ వచ్చేసి 114.40 కనిపిస్తుంది అనుకుంటున్నా. కొట్టించేద్దాం. మనకు ఎప్పుడు కానీ ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది. ఐ మీన్ ఇంకా ప్రాబ్లం అయితే రాదు అన్నట్టు. ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు మనకైనా కానీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలి. ఐ మీన్ ఎప్పుడు కానీ మనకు ప్రాబ్లం రాదన్నమాట. అరే బొద్దు ఇంకా కొట్టి వదిలేసాయి భయ్యా, పెట్టి వదిలేసాయి, ఆగిపోయినప్పుడు ఆపేసాయి. ఓకే 0. ఎన్ని లీటర్లు పడుతుందో చూద్దాం మనం. ₹1000 అయిపోయింది. 10 లీటర్స్, 11 లీటర్స్, 13 లీటర్స్. ఓకే తీసేసేయండి. తీసే భయ్యా. వాళ్ళకు 13 లీటర్స్, 13,998. एक मिनट भैया, కొంచెం ముందట గట్ట తీసుకుందాం. 1398.02 కదా. 1398.02. 13.02 భయ్యా, ఆగు భయ్యా. లెట్స్ గో. ఇంకొకటి ఏంటంటే ఎవరు కానీ మనకు ముందు బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు కదా. హెల్మెట్ పెట్టుకోకపోతే చాలా రిస్క్. ముందు హెల్మెట్ అనేది పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా హెల్మెట్ పెట్టుకునే దానికి ఏమన్నా ఉపయోగం ఉండాలి అంటే హెల్మెట్కున్న బెల్ట్ పెట్టుకోండి నెక్కి. అది పెట్టుకోకపోతే చాలా ట్రబుల్ అవుతాం. లెట్స్ గో. ఇప్పుడైతే కొంచెం ఒక టైం ల్యాప్స్ వస్తుంది, చూసేయండి. 1, 2, 3. ఇప్పుడైతే మనం దాన్ని ఏమంటారు, నిన్న మొన్న ఐడియల్ లేక్ దగ్గర వినాయకుని నిమజ్జనాలు జరిగినాయి. ఆ ప్లేస్కి వచ్చాను. సో ఏమైనా గణపతులు ఉన్నాయా? అరే ఇంకా అవుతున్నాయి. స్టిల్ టుడే ఇట్స్ హ్యాపెనింగ్.
వన్ గణేష్ ఇస్ దేర్. సో చూద్దాం. ఓ నైస్, జై బోలో గణేష్ మహారాజ్ కి. నిన్న మా గల్లీలో పెద్ద వినాయకుడు పోయింది, అదే లాస్ట్ వినాయకుడు అనుకున్నా. ఇప్పుడైతే మళ్ళొక వినాయకుడు అయితే ఇప్పుడు ఇక్కడ పోతుంది. ఒకసారి అయితే చూద్దాం. ఈ ఐడియల్ లేక్ దగ్గర ఒక చిన్న పార్క్ కూడా ఉంటది, వాళ్ళని రావాలనుకుంటే రావచ్చు. చాలా మంది లవ్ కపుల్స్ కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ ముందు యూటర్న్ ఉంటది, యూటర్న్ తీసుకొని మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఆ చెరువు దగ్గరకి అయితే పోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఇవి అన్ని మన స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్స్ ఎవరైనా తినాలనుకుంటే రాత్రి 12 వరకు ఉంటది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కుకట్పల్లి ఏరియాలో JNTU దగ్గర ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ మీన్స్ MMTS రైల్వే స్టేషన్, అక్కడ కానీ తినొచ్చు. సో ఇది చూస్తున్నాను కదా, ఇదంతా ఏంది, ఇక్కడ ఏమో ఉంది, ఒకసారి చదువుదాం దీన్ని. ఏంటిది, రంగదాముని చెరువు. రంగదాముని చెరువు అంట ఇది. ఐడియల్ లేక్ కి రంగదాముని చెరువు పేరు పెట్టారు, నాకు ఇప్పుడే తెలిసింది, నేను ఇప్పుడే చూసిన. సో తెలుసుకుంటే బెటరే. ఇదంతా పార్క్ చూసారు కదా, ఇట్లా ఉంటది కథ. చెమ్కెల్ బొమ్మలు ఉంది కదా మొత్తం, లైట్లు చూసారు కదా. ఇదంతా పార్క్. డైరెక్ట్ గా మనం అక్కడ గణపతి పోతుంది, ఆ గణపతి దగ్గర పోదాం. లెట్స్ గో. ఎన్ని క్రేన్స్? 1 2 3 4 5 క్రేన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే గైస్, గుర్తుపెట్టుకోరి 5 క్రేన్స్. ఇప్పుడు మన గణేశునికి తీస్తున్నారు, చూద్దాం. ఇక్కడ ఒక్కటే గణపతి మిగిలి ఉన్నాడు, ఈ గణపతికి ఇమర్షన్ చేస్తున్నారు. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి ఎగ్దాం ఉన్నాడు. ఎట్లున్నాడు గైస్ కింద కామెంట్ చేసి చెప్పురి. లడ్డు లేదు, లడ్డు చేతు ఈ మధ్యలో ఎవరు కానీ ఇట్లా కిందికి పెడుతున్నారు. అట్లా ఉంటే మాది కూడా, మా ఆఫీస్లో కూడా లడ్డు గణపతి కొంచెం చేతు ఇట్లా ఉంది. ఇట్లా ఉంటే ఎట్లా పెట్టొస్తుంది, పెట్టడానికి రాదు. సో ఇప్పుడు ఆ క్రేన్ వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఈ అన్నీ మనకు దాన్ని ఏమంటారు, ట్యాగ్స్ అన్నీ వేరే ఉన్నాయి. ఆ ట్యాగ్స్ మీన్స్ అవన్నీ క్లిప్స్, క్లాంప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే వినాయకుడిని లోపల చెరువులో దింపిన తర్వాత బయటకు వస్తాయి అవి. చూడరి క్రేన్ ఎంత హైట్ ఉందో, వామ్మో, ఒక 5 floors హైట్లో ఉంది క్రేన్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎవరు కిందకి దింపుతారు క్రేన్ క్లాంప్స్. ఒకసారి చూద్దాం మన వాళ్ళు ఎట్లా పెడతారో చూడు. ఫస్ట్ అవన్నీ హ్యాంగ్ చేస్తారు అనుకుంటా వాటికి. ఓకే, ఎలా పెడుతున్నారు కనిపిస్తుంది అనుకుంటా. ఇట్లా ఎల్ క్లాంప్ టైప్ ఉన్నాయి V షేప్లో. ఆ V షేప్లో హ్యాంగ్ చేసేసి లాక్ చేస్తున్నారు అనుకుంటా. లాక్ చేసేసి అక్కడ కనిపిస్తుంది కదా, అది లాక్ చేసేస్తున్నారు. అవి అక్కడ కింద దింపంగానే మళ్ళీ ఇట్లా ఉన్నది, ఇట్లా విడిపోతుంది. లాస్ట్ గణపతి దిస్ ఇయర్. ఓ నైస్. జై 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 జై. ఐడియల్ లేక్ చెరువు దగ్గర గణపయ్య. ఎట్లా కూర్చున్నావు గణపయ్య? లాస్ట్ బాయ్ 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 బాయ్. జై జై. గణపయ్య పోతుండు. లాస్ట్ గణపతి విచ్ ఐ సీన్ ఇన్ దిస్ ఇయర్. ఎంత లడ్డుగా ఉన్నాడో గణపయ్య. బొజ్జయ్య బాయ్ బాయ్ బొజ్జయ్య. ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, అందరు వీడియోలు తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ గణపతి కదా, ఇంకేమైనా వస్తున్నాయా తెలీదు. బాయ్ బాయ్ గణపయ్య. ఇవన్నీ ఇక్కడ గణపతులు ఇవన్నీ తీసేస్తున్నారు, ఇక్కడ క్లియర్ చేస్తున్నారు చూడండి. చెరువులో పూజా సామాగ్రి వేయరాదు. GHMC మూసాపేట్ సర్కిల్ 23 వార్డ్ నెంబర్. చూడు వీళ్ళందరూ పోతురు అక్కడ చూడడానికి. మనం ఆల్రెడీ పెద్ద గణేష్ ఉందే చూసినాం, ఎవరిది, ఖైరతాబాద్ గణేష్ ఉందే చూసినాం. సో లాట్స్ ఆఫ్ చూసినాను నేనైతే అట్లా నిమజ్జనం చేసేటప్పుడు. వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్న భక్తులకు సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. సో గైస్, ఈ లాస్ట్ గణపతి ఇమర్షన్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో టు అనదర్ ప్లేస్. భయ్యా జరుగుతావా కొంచెం? ఆగండి ఆగండి ఆగండి. సో ఇప్పుడు వీళ్ళన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ తీస్తున్నారు చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో
సో గైస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పుకోండి చూద్దాం. సిద్దిపేట సైడ్ ఫేమస్ అయిన సర్వపిండి తినడానికి పోదాం. అది ఎక్కడ అంటే నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా రావాలంటే మంచి అడ్రస్ చెప్తా వినండి. మన జేఎన్టీ ఉందా, జేఎన్టీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఫోరం మాల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని నెక్సెస్ మాల్ అంటున్నారు. ఆ నెక్సెస్ మాల్ గల్లీలో రైట్ సైడ్ ఇక్కడ నుంచి జేఎన్టీ నుంచి స్ట్రైట్ పోయి అక్కడ రైట్ తీసుకోవాలి. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్ గా ఒక 100-200 మీటర్స్ తర్వాత లెఫ్ట్ వెళ్తే అది ఏదో ఉంది, దాన్ని పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఓకేనా భయ్యా, వినాయకులు అయిపోయినాయి అనుకున్నా. ఇక్కడ చూడుర్రి, ఇక్కడ ఇంకా గణపతి పోతుంది లాస్ట్. ఇక్కడ అన్ని శివసత్తులు వేసారు. అరే ఇది గణపతి కాదు, మొత్తం వేరే ఉంది. ఎట్లున్నారు చూసారా, ఏదో ఏమంటారు నాగదేవతకు సంబంధించింది. అది ఏం చేస్తారో మనకు అంత ఐడియా లేదు. సో ఇప్పుడు మనం వెళ్ళే దగ్గరికి అయితే వెళ్దాం. ఇది ఎక్కడ అంటే లుల్లు మాల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో గుంటూరు సుబాని ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర ఒకటి ఉంది. ఇది జేఎన్టీయూ దగ్గర సత్యబాబు బిర్యానీ ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇది ఫోరం మాల్. ఇక్కడ రైట్ తీసుకొని అలా లోపలికి పోతే అయిపోయింది. మనకు యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ కొట్టాలి అంటే ఫోరం మాల్ దగ్గర రైట్ అక్కడ అటు సైడ్. ఇది ఇతిహాస్ అని ఉంది కదా, ఫేమస్ రెస్టారెంట్. నేను ఒకసారి వెళ్ళిన, సూపర్ ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. మనం అంత ప్రమోట్ చేయము, మన ఛానల్ అంత పెద్దది కాదు కానీ సో జస్ట్ ఫర్ సేక్, ఐ మీన్ టేస్ట్ చేయడానికి, మంచిగా ఫుడ్ తినడానికి జస్ట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ చూడండి స్పోర్ట్స్ క్లబ్ జిహెచ్ఎంసి, ఫట్సల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్స్ క్రికెట్, స్కేటింగ్ రింక్ అన్ని ఆడుకోవచ్చు అనమాట. సో దాంట్లో మనం డబ్బులు కట్టేసి బుకింగ్స్ కి అక్కడ వీళ్ళు చేసేసుకున్నారు. సో ఇది చేసుకోవచ్చు. నాకౌట్ ద స్పోర్ట్స్ క్లబ్, నెక్సెస్ మాల్ ముందు, ఫ్లైఓవర్ కింద. లెట్స్ ట్రై గైస్. ఈ అమ్మ ఏమన్నా ట్రాఫిక్ ఉందా, తార్ ఎప్పుడు కొంటామో ఏమో మనం. అక్క జరగండి అక్క. సో వీఆర్ టేకింగ్ లెఫ్ట్. ఓహో, వెస్ట్ సైడ్ బజాజ్, స్మాష్, మ్యాక్స్, ప్యాంట్లూన్స్, స్టైల్ యూనియన్, హోమ్ సెంటర్, నెక్సస్ హైదరాబాద్. లైటింగ్ అయితే బాగా ఇచ్చాడు. వేరే ఏ మాల్కి లేదు, ఇట్లా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా మనం ఒక 50 మీటర్స్ వచ్చి ఉంటాం. 100 మీటర్స్ వచ్చాం. కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా. ఇంకా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉంది అది. ఏం భయ చూపిస్తలేదు ఇది. ఇంకా 3 మినిట్స్ ఉంది. సో జస్ట్ ఇక్కడనే ఇక్కడ 4-వే వస్తుంది. 4-వే వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే యూటర్న్ తీసుకొని ఉన్నది. ఇగో ఇక్కడ చూస్తారు కదా, శ్రీ విజయలక్ష్మి మోటార్స్ పక్కన ఏంటది పేరు, మహాలక్ష్మి తెలంగాణ పిండి వంటలు. అక్కడ మనకు ఏవి మన సర్వపిండి అయితే దొరుకుతుంది. చాలా రోజులైంది నేను కూడా తినే. మా అమ్మాయి చేస్తా అన్నది, పిండి పట్టించుకొని రారా అని చెప్పింది. పిండి పట్టించుకొని వస్తే రేపు చేస్తా అన్నది. నాకు ఈరోజు తినాలనిపిస్తుంది. చలో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అండ్ ఈట్ ఏంటి కమ్. ఇక్కడేనా ఇంకా ముందా, ఇంకా ముందు పెద్ద సిగ్నల్ దగ్గర ఇక్కడే. సో గైస్ ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే కూర్చున్నాయి ఇంకా ప్రశాంతంగా. వాళ్ళు గరం చేసిస్తేనైతే నేను మంచిగా ఫటాఫట్ తినేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఫుల్ నాయిస్ వస్తుంది. ఇక్కడ ఇది ఏముందంటే ఇక్కడ స్వప్న చిల్డ్రన్స్ క్లినిక్. సో దాని పక్కనే ఉంది. ఇది మ్యాజిక్ పెన్లో ఉంది, జొమాటోలో ఉంది, అన్నిట్లలో అవైలబుల్గా ఉంది. ఇక్కడ మ్యాజిక్ పెన్ నేను అన్ని చూపిస్తుంది. అయితే జొమాటోలో ఎక్కువ ఉంటుందా, దేంట్లో తక్కువ ఉంటుంది? ఏ యాప్లో? మ్యాజిక్ పెన్, స్విగ్గీ, జొమాటో. మంతనీళ్ళు ఎక్కడ? మా సిద్దిపేట దగ్గరనే. తెలుసా సిద్దిపేట? ఓకే తెలుసా. మీరు వచ్చే దారిలోనే ఉంటుంది కదా. ఇక్కడే సెటిల్డా ఇక్కడ, లేకపోతే ఉంది షాప్? షాపే, రెంటెడేనా? అంటే రాగానే ఎంబడే చేసిస్తారా? రాగానే ఓకే. ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? తెలంగాణ. నాన్ వెజ్ పికిల్స్ లేవా? ఆర్డర్ మీద. ఎట్లా కేజీ ఉంది చికెన్? 1200 కేజీ చికెన్. మటన్ అయితే 2200. ఓన్లీ ఆర్డర్ ఇస్తేనే చేసిస్తారా? దీనికి ఎంత ఉంటుంది రెంట్? 50,000 వస్తుందా? మరి అంత బిజినెస్ అవుతుందా?
అంటే పెట్టంగానే ఎప్పుడు ఎంబడే రారు కదా, కొంచెం డిలే అవుతుంది. నువ్వేం చేస్తావు? ఎంత హై స్కూల్? ఇక్కడేనా? నాదా హరి డ్రీమ్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను నేను. యూట్యూబ్ ఉంది, హరి డ్రీమ్స్ అని ఉంటుంది. ముందు సిద్దిపేట వైటీ అని ఉండే 2100 సబ్స్క్రైబర్స్ ఉంటారు. వచ్చిందా? సరే, సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజన్నా రేపు పొద్దున్న నీ వీడియో వస్తుంది. నీ పేరేంటి? విశ్రుత్. ఓకే. ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడదామని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్ ఐటమ్స్ కానీ, తిరుపతి కానీ, ఇట్లా హైదరాబాద్లో కానీ, టూర్స్ ఎక్కడైనా కానీ అవన్నీ తీద్దాం అనుకుంటున్నాం. రేపు పొద్దున వస్తుంది, రేపు పొద్దున వరకు అప్లోడ్ చేసేస్తా వీడియో. చాలా రోజులు అయింది తీయక. పార్సల్ చేస్తే నేను పార్సల్ కాకుండా దాన్ని నిన్ను కాదు వ్లాగ్లో మాట్లాడుతున్నా. హాయ్ చెప్పు, ఇట్రా ఇట్రా. నీ పేరేం పేరు? శ్రీరామ. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. వస్తుంది రేపు పొద్దున. మీ అన్న పేరు చెప్పు. మీ అన్న ఆల్రెడీ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. సరేనా? చెప్తావా? సరే, ఓకే గైస్. ఇప్పుడే అయితే మనకు పార్సల్ చేస్తుంది మనోడు. పార్సల్ చేస్తుంటే నేను ఏం చేసిన అంటే దాన్ని తినడానికి ఇక్కడనే తినేస్తా అని చెప్పేసి ఎట్లుందో టేస్ట్ చెప్తా ఇప్పుడు మీకు. ఘోరంగా చెమటలు వస్తున్నాం. మనోడు దాన్ని ఏదో మరమ్మతి చేసి ఇస్తుండే. యాక్చువల్గా వీళ్ళకి జొమాటో ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి కదా, సో వాటికి అయితేనే ఉంటాయని చెప్పేసి మనోడు ప్లేట్లో వేసి ఇస్తుండే. నా దాంట్లో ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, సో కొంచెమే వస్తుంది. తీసుకొచ్చి ఇస్తుంది మనోడు. థ్యాంక్ యూ బ్రో. నీ పేరేం పేరు అన్నావు? విశ్రుత్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. ఇది గైస్ కనిపించిందా? ఇది గైస్ దీంట్లో పప్పు, ఇంకా శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసారు, నువ్వులు. నైస్ వన్. సిద్దిపేటలో తినాలని ఒకరోజు సిద్దిపేటలో సపరేట్ బ్లాగ్ తీస్తా. ఏం తీస్తా అంటే మన సర్వపిండి, ఇంకొకటి అయితే ప్రేమ్నగర్ పూరి ప్లస్ పానీపూరి. మస్తు ఉంటుంది, నాకు చాలా ఇష్టం అక్కడది. ప్రేమ్నగర్ పూరి, నెక్స్ట్ ఇంకొకటి పానీపూరి. సిద్దిపేటలో ఉన్నంత ఎక్కడ కూడా ఉండదు, చాలా బాగుంటుంది అక్కడ. దీంట్లో నువ్వులు, ఆనియన్స్, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, కారం, ఉప్పు ఇంతే ఇందులో వేసినాయి. అయితే జస్ట్ ఇది 45 రూపీస్ అంట. వర్తి అబ్బా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. వీళ్ళు ఇక్కడ 10 చైర్లు వేసేసి మంచి లైటింగ్ పెట్టి చేస్తే మస్తు మంది వస్తారు. ఇలాంటి అన్ని స్నాక్స్ అవి పెట్టాలి, బాగుంటుంది. ప్రేమ్నగర్ పూరి ఇంకా ఇక్కడ పెడితేనైతే సూపర్. ఈవినింగ్ టైంలో ఇట్లా ఒక 45 రూపాయలు పెట్టి ఇది తింటే ఆహా ఓహో, రోజంతా సుఖమంతం అయింది. బయట హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయింది, ఇన్ని రోజులు వానలు పడ్డాయి. మళ్ళీ రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఎంత 7th కదా, 8th రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఏం చేస్తా అంటే ప్రిడిక్షన్ అనేది మన గూగుల్ వెదర్ ఉంటుంది కదా, ఆ వెదర్లో అప్డేట్ తీసేసుకుంటా. ఎందుకు నెంబర్ అంటున్నా? పుట్టినా ఏం చేస్తావు ఏంటి నా నెంబర్తో? చెప్పు. నాది పెద్ద ఛానల్ కాదు కదా, పెద్ద ఛానల్లో పెట్టుకుంటే అట్లా బెటర్ వస్తుంది. అవునా? ఓకే. నాది సిద్దిపేట దగ్గర కదా, అందుకనే సర్వపిండి తినాలనిపించింది, అందుకనే వచ్చేసిన. అదే తెలుసు. సరే, ఓకే, బాయ్. ఆంటీ వాళ్ళు అయితే మంచిగా రెస్పాండ్ అయినారు. వాళ్ళ పిల్లలు కూడా 3 years అయిందంట ఇక్కడ చేస్తున్నారు. తెలంగాణ పిండి వంటలు బాగుంది, నైస్. హైదరాబాద్లో నాకు తెలిసి సర్వపిండి అంటే అది మన తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం అడ్రస్ మ్యాప్ అయితే ఒకసారి అయితే నేను వాళ్ళ పాపం వాళ్ళు మన ఛానల్ వల్ల పెద్ద ప్రమోషన్ అవుతుంది అని అనుకుంటున్నారు, బట్ అంత కాదు కదా. వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం అంట, ఎవరు రాలేదంట. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. ఆ ఎక్సైట్మెంట్ని కాస్త మనం మంచిగా తీసి మంచిగా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే సర్వపిండి అయితే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. సో ఈరోజు నైట్ అన్నా రేపు పొద్దున్న వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు ఎడిటింగ్ అయిపోతే రేపు పొద్దున పెట్టేస్తా, లేకపోతే ఈరోజు నైటే అప్లోడ్ చేసి పడుకుంటా.
కానీ నైట్ అప్లోడ్ చేస్తే అంత వ్యూస్ రావు, అంత కూడా ఎవరు చూడరు. మ్యాక్సిమం రేపు పొద్దునకే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో గైస్, ఒక బ్యాటరీ అయితే మనది షట్ డౌన్ అయిపోయింది, ఇంకో బ్యాటరీ అయితే వేసుకున్నా. మంచిగా అనిపించింది నాకు, వాళ్ళ రెస్పాండ్ కానీ ఆలోచించిన విధానం కానీ బాగున్నాయి. తెలంగాణలో అంటారా బాబు, మంతని నుంచి వచ్చి ఇక్కడ వచ్చేసి చాలా కష్టపడుతున్నారు. చూసిరా, రిచ్ ఉన్న జీవితం రిచ్గానే ఉంటుంది, రిచ్ పైసలు లేని జీవితం లేనట్టే ఉంటుంది. అది గైస్, అర్థం చేసుకోరి. ఎవడు ఎవరికి ఏం పెట్టాడు, మనోళ్ళు మన ఇంటోళ్ళు తప్ప ఎవరు ఏం గారు. సో ఉన్న రోజులు మంచిగా ఉండండి, అందరితోని హ్యాపీగా ఉండండి. సో ఎవరితోని గొడవలు అలాంటివి అయితే ఏం పెట్టుకోకండి. నాది అదొక మోరల్, అదొక గోల్ లాంటిది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం కెమెరా మొబైల్ పట్టుకొని మళ్ళీ మాట్లాడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ వీడియోని ఇంతటి వరకు చూసి నచ్చి ఉంటేనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you in next vlog.